Now we're going to start the module, that is reconnaissance. Or footprinting. Reconnaissance in అంటారు, footprinting. ఈ రికానసెన్స్ అంటే ఏంటి? మనం చెప్తాన్స్ అంటే గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద టార్గెట్. అదే కదా చెప్పు. దానికి ఏ విధంగా హ్యాకర్ అనేవాడు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాడు ఒక టార్గెట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడు అంటే ఒక టార్గెట్ని ఎంచుకుంటాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ ఎవరంటే కొనిదేల చిరంజీవి. ఈయన ఈ ఫస్ట్ మనం ఏం చూడాలి? ఇన్ఫర్మేషన్. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి అంటే జనరల్గా ఏం చూస్తాం? గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ కొనిదేల చిరంజీవి కొడితే ఈ రీసెంట్ ఫొటోస్ నే వస్తుంది. ఆయన ఏజ్ వస్తుంది, అప్కమింగ్ ఇన్స్టాగ్రామ్, ఇది మొత్తం వికీపీడియా తాలూకుది ఉంటుంది చిరంజీవి. కానీ హ్యాకర్ అనేవాడు ప్రతి సైట్కి వెళ్ళి ఈ వికీపీడియా ఓపెన్ చేసి ఆయన ఎప్పుడు పెట్టాడు, ఆయన అలవాట్లు ఏంటి అని చెప్తున్నాను. నేనేం చూడాడు కదా, ఈ వీడియోస్ ఏం చూడాడు. హ్యాకర్ అనేది కొన్ని ఆపరేటర్స్ అనేవి యూస్ చేస్తాడు. ఆ ఆపరేటర్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి రీసెర్చ్ చేస్తాడు. అంటే ఈ మనలాగా హ్యాకర్ అనేవాడు ప్రతి సైట్ ఓపెన్ చేయకుండా వాడికి కావాల్సింది, ఇప్పుడు సపోజ్ నీకు చిరంజీవి పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా నీకు తెలుసు కాబట్టి నీకు కొన్నిదేళ్ళ చిరంజీవి. కొంతమందికి తెలియకపోవచ్చు, టార్గెట్ తాలూకా ఫుల్ నేమ్ తెలియకపోయినప్పుడు నువ్వు కొన్ని ఆపరేటర్స్ యూస్ చేసి టార్గెట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయవచ్చు. ఆ ఆపరేటర్స్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆపరేటర్ ఏంటంటే సైట్ కాలన్. ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే నీకు ఒక టార్గెట్, ఇప్పుడు సపోజ్ మన టార్గెట్ ఎవరు? కొన్నిదేళ్ళ చిరంజీవి. ఆయనకి అసోసియేటెడ్ అయిన ఎన్ని వెబ్సైట్స్ ఉంటాయో అన్ని వెబ్సైట్స్ మనకి లిస్ట్ చేస్తాయి. అది ఎలా అంటే సైట్ కాలన్ ఆయన తాలూకు వెబ్సైట్స్ అండ్ ఆయన ఏ వెబ్సైట్స్లో ఉన్నాడు అనేది, ఆయన పేరు ఏ వెబ్సైట్స్లో ఉంటుంది ఇది మొత్తం ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి అన్ని వెబ్సైట్స్లో వస్తుంది. ఇదొక ఆపరేటర్. ఇందులో మనకి
నీకు మొత్తం పేరు కొనిదెల చిరంజీవి అని మొత్తం పేరు తెలుసు కాబట్టి మనం డీప్ సెర్చ్ అనేది చేయాలి. ఇప్పుడు మనం సెర్చ్ చేస్తుంది కూడా గూగుల్‌లో అడ్వాన్స్‌డ్ సెర్చ్. గూగుల్ అడ్వాన్స్‌డ్ సెర్చ్ అంటే ఇప్పుడు నార్మల్ సెర్చ్ ఏంటి? ఇది నార్మల్ సెర్చ్. ఎందుకంటే ఈయన కోసం మనం తెలుసుకోవాలి. ఈయన ప్రెజెంట్ ఏం చేస్తారు? ఈయన ఏజ్ ఏంటి? అనేది ఇది నార్మల్ సెర్చ్. అదే హ్యాకర్ అనేవాడు డీప్ సెర్చ్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే ఈ ఆపరేటర్ యూజ్ చేసి ఆపరేటర్ దేన్ని అంటారంటే ఈ కాలన్ ఈ కాలన్ని ఆపరేటర్ ఈ కాలన్ యూజ్ చేసి ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుంటాడు. ఇందులో ఆయనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ హ్యాకర్కి కావాల్సిన మాత్రమే చూసుకుంటాడు. ఇప్పుడు ఇదొకటి ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే నీకు సపోజ్ నువ్వు ఒక యూఆర్ఎల్ యూఆర్ఎల్ ద్వారా నువ్వు సెర్చ్ చేయాలి, లేకపోతే లింక్ లింక్ ద్వారా సెర్చ్ చేయాలి. సైట్ లింక్ ఇంచుమించు ఒకటే. లింక్ అంటే నువ్వు సైట్ బదులు లింక్ ఆయనకు అసోసియేటెడ్ అయిన లింక్స్ అనేవి వస్తాయి. సైట్ లింక్స్ ఇంచుమించు ఒకటే డేటాని రిట్రీవ్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకి ఒక యూఆర్ఎల్ కోసం తెలియాలి. యూఆర్ఎల్ కోసం మనకి తెలియాలి. ఇప్పుడు కొన్ని కంపెనీస్కి కొన్ని యూఆర్ఎల్స్ ఉంటాయి. ఆ యూఆర్ఎల్స్ మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆధార్లో అడ్రస్ అనేది అప్డేట్ దానికి మనకి నార్మల్ సెర్చ్ ఏంటి? ఆధార్ కార్డ్ అడ్రస్ అప్డేట్ అని ఇది నార్మల్ సెర్చ్. ఇది నార్మల్ సెర్చ్. ఇందులో ఆధార్ అప్డేట్ సర్వీస్, ఆన్లైన్ అప్డేట్ ప్రాసెస్, దాన్ని ఓవర్వ్యూ పెట్టి మొత్తం ఇచ్చి ఒకవేళ మనకి యూఆర్ఎల్ కావాలని ముందున యూఆర్ఎల్ ఆపరేటర్ అనేది పెట్టేసి ఆధార్ కార్డ్ అడ్రస్ అప్డేట్ అని పెడితే నీకు యూఆర్ఎల్ డైరెక్ట్ యూఆర్ఎల్ అనేది నీకు వచ్చేస్తుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు సపోజ్ మనకి కంపెనీ ఉంది. ఇది కంపెనీ పేరు. దీనికి మనకి యూఆర్ఎల్ అనేది యూఆర్ఎల్కి ఇక్కడ చూస్తే మనకి యూఆర్ఎల్ అనేది ఇదే యాక్చువల్. ఎందుకు లేదు అంటే ఈ యూఆర్ఎల్ వాడు రెన్యూల్ చేసుకో. యాక్చువల్గా ఇది యూఆర్ఎల్ deletcorp.in. ఈ యూఆర్ఎల్ మనకి ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఇది సెర్చ్ చేసాం. మనకి లేదు యూఆర్ఎల్. ఇలాంటివి మనకు కొనుక్కోవడానికి తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ యూఆర్ఎల్ అంటే దేన్ని అంటారంటే ఇది ఉన్నదా amazon.in. దిస్ ఈస్ కాల్డ్ యూఆర్ఎల్. ఇప్పుడు ఇదే https://www.amazon.in అని పెట్టాం. ఇక్కడ https
డబుల్ కాలన్ డబుల్ బ్యాక్ స్లాష్ ఇది సర్నేమ్ లాంటిది యూఆర్ఎల్. సర్నేమ్ లాంటిది ఇది మనకి యూఆర్ఎల్. ఇందులో మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అంటే సపోజ్ ఎలక్ట్రానిక్స్లో దేంట్లో వెళ్ళాలి, మొబైల్లో ఏ కంపెనీకి వెళ్ళాలి, శాంసంగ్లో ఏ మొబైల్ తీసుకోవాలి, అల్ట్రాలో ఏ మొబైల్ తీసుకోవాలి, S20. దీన్ని ఏమంటారంటే ఇంటర్నల్ యూఆర్ఎల్ అంటారు. అంటే మనం అమెజాన్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్తున్నాం, మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ అండ్ కంప్యూటర్స్ అయితే మొబైల్ ఫోన్స్లోకి వెళ్తున్నాం. ఇక్కడ చూసావా ఇది మారుతుందా యూఆర్ఎల్ మొబైల్స్లో. నీకు సపోజ్ ఏదో ఒక మొబైల్, సపోజ్ OnePlus 15R అది క్లిక్ చేస్తాం అంటే నీకు ఇక్కడ OnePlus యూఆర్ఎల్ వస్తుంది. అంటే ఇదే electronic slash mobiles and slash OnePlus. దీన్ని మనం ఇంటర్నల్ యూఆర్ఎల్. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మనకి ఇవి వచ్చాయి చూడు, హెక్సాడెసిమల్. ఇది యాక్చువల్గా ఇదంతా ఒక యూఆర్ఎల్, ఇంటర్నల్ యూఆర్ఎల్. కాకపోతే ఇది కాపీ పేస్ట్ ఇష్యూ వల్ల మనకి కొన్నిసార్లు క్వశ్చన్ మార్క్, కొన్నిసార్లు పర్సెంటైల్ కోర్ నాట్, లేకపోతే ఇలాగ వస్తుంటుంది. అంటే ఈ ఇంటర్నల్ యూఆర్ఎల్ కాకపోతే మనకి కరెక్ట్గా పాత్ తెలిపితే మనకి అది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఇంటర్నల్. ఇప్పుడు మనం Amazon.in ఉంది కదా, దీన్ని ఏమంటారంటే దీన్ని ఒక డొమైన్ నేమ్ అంటారు. ఈ డొమైన్ నేమ్ దేని వల్ల వచ్చింది, ఈ డొమైన్ నేమ్ దేని ద్వారా వచ్చింది అంటే దాన్ని FQDN అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్. ఈ FQDN ద్వారా ఈ డొమైన్ అంటే ఒక Amazon.com, Amazon.in ఒక IP అడ్రస్ ఉంది. ఆ IP అడ్రస్ ఎవరు ఇస్తాడు, అయానా అనే రెగ్యులేటర్ బాడీ అనేది ఇస్తాడు. అయానా అంటే ఏంటంటే ఇంటర్నెట్ అసైన్డ్ నంబర్ అథారిటీ. వాడు డొమైన్ ఒక ఐపీని ఇస్తాడు. ఆ ఐపీ మనకి ఐపీలు మనకు గుర్తుండవు కాబట్టి మనం ఆ డొమైన్ గుర్తుపెట్టాం, అది అమెజాన్. ఇది Amazon.in అనేది హోమ్ పేజ్కి వస్తుంది. అంటే అది FQDN ఫాలో అయ్యింది కాబట్టి అది ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్. మన అయానా దగ్గర ఉండేవన్నీ FQDN. మనకి ఇంకో ఆపరేటర్ ఏంటి, రిలేటెడ్. అంటే సపోజ్ మనకి ఏదైనా న్యూస్ కావాలి, ఆ న్యూస్ని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే రకరకాల ఏవేవో వస్తాయి. మనకి
ఓన్లీ స్పెసిఫైడ్ న్యూస్ కావాలి అంటే ఈ ఆపరేటర్ రిలేటెడ్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియో న్యూస్. అంటే అంటే రీసెంట్గా ఒక వీడియో న్యూస్ ఒకటి వచ్చింది. ఈయన ఏదో పోలీసులకి ఆశ్రయించడు డీప్ ఫేక్ వీడియోని చేశారు. దాని మీద ఇవన్నీ ఈయన మీద ఇది రిలేటెడ్ అని ఒక ఆపరేటర్. ఇప్పుడు మనం సరదాగా Amazon.inలో ఇక్కడ ఒక బుక్ని హూ విల్ క్రై వన్, ఇది బుక్. దీని ప్రైస్ ఎంత ఉంది మన దగ్గర మనకి అమెజాన్ 182 రూపీస్. ఇది మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదు హ్యాకర్ అనేవాడు కొనడు. వాడు ఏం చేస్తాడు అంటే ఒక ఆపరేటర్ యూస్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాడు. అదే ఆపరేటర్ అంటే ఆ ఆపరేటర్ పేరు ఫైల్ టైప్ పీడిఎఫ్. విల్ క్రై వన్, ఫస్ట్ సైట్ ఉంది కదా, ఫస్ట్ సైటే పీడిఎఫ్. మొత్తం బుక్ అంతా మొత్తం 135 పేజెస్ బుక్ అంతా వచ్చింది. మనం హ్యాపీగా ఇక్కడ మనం ఈ 182 రూపీస్ మనం వెచ్చించాల్సింది. అలాగే నీకు MP3 కావాలంటే MP3 ఇక్కడ ఫైల్ టైప్ ఒకటే మారు. నీకు MP4 కావాలంటే ఇప్పుడు MP4 అని కొట్టి మీకు సపోజ్ ఒక కొత్త మూవీ ఉంది, రేపు రిలీజ్ అవుతుంది ఈ మూవీకి ఉన్నదో లేదో లేదు అంటే ఇప్పుడు కొత్త మూవీ అవతార్ ఫైర్ అండ్ అది ఉంటే మీకు వస్తుంది, అది లేకపోతే అది MP4లో ఉంటే మీకు వస్తుంది. ఒక్కటే కాదు కదా, MP4 ఒకటే కాదు కదా, MKV కూడా ఉంది కదా, MKV ఫార్మాట్ ఉంటుంది. లేదు అంటే VLC ఫార్మాట్ ఉంటుంది. ఇలాగ బోల్డ్ ఫార్మాట్స్ ఉంటాయి. MPG, తర్వాత ఫ్లాష్ ప్లేయర్, తర్వాత విండో మీడియా ప్లేయర్, MPEG, MP నీకు గుర్తున్న ఫైల్ టైప్స్లో నువ్వు ఆ ఫైల్ టైప్ని పెట్టి నువ్వు సెర్చ్ చేసుకో. మీరు సెర్చ్ చేసుకో. అది ఏటేటి ఉన్నాయి, MP3 ఒకటి ఉంది. MP3లో ఇప్పుడు సపోజ్ ఏదో ఒక ఎలా కొట్టింది, ఇది డైరెక్ట్ ఫస్ట్ దాంట్లో హ్యాపీగా ఇక్కడ డౌన్లోడ్. ఇది కొత్త మూవీ ఛాంపియన్, దాని సాంగ్స్ డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ అయ్యింది. ఇది మాట ఇలాగ నువ్వు చేసుకోవచ్చు. MP3 అవుతుంది. లేదు నాకు ఒక ఎక్సెల్ తాలూకా ఫైల్ కావాలి, మూవీస్ అయినా కాదు, నీకు ఎక్సెల్లో ఫైల్ కావాలి, మొత్తం లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసి
ఇది మొత్తం ఎక్సెల్ ఫార్మ్. ఇది మొత్తం ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకో. మీకు ఇలాంటి కంటెంట్ ఏదైనా మీ కాలేజ్ సబ్జెక్ట్స్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకో. కాలేజ్ రిలేటెడ్ ఏ మీరు డౌన్లోడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ మీకు పేరు తెలిస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేరు తెలియలేదు అంటే ఇలా మీరు చేసుకో. మీకు డైరెక్ట్గా మీకు బుక్ పేరే మీకు తెలిసిందంటే కీప్ సెర్చ్ అనేది మీకు అది. అలాగే పీపీటీ కూడా మీరు పెట్టుకోవచ్చు. పీపీటీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీపీటీ అనే ఒక ఆపరేటర్ మీకు వర్డ్ డాక్యుమెంట్ కావాలంటే ఓన్లీ వర్డ్ అంటే డాక్స్. ఇలా ఇలా మీకు సెపరేట్ ఇవన్నీ ఉంది. ఇప్పుడు మనకి అయానా ద్వారా మనకి డొమైన్ ఇస్తారండి. MP3 ఒకటి, MP4 ఫైల్ టైప్ మాత్రం ఫైల్ టైప్ పీడిఎఫ్ కాలన్, MP3 కాలన్, MP4 కాలన్, అలా ఎక్సెల్స్, డాక్స్, పీపీటీ ఎక్సెట్రా. ఇంకా నీకు గుర్తున్న ఫైల్ టైప్స్ ద్వారా ఇప్పుడు ఒక డొమైన్ నేమ్ కలిగిస్తారు. నువ్వు ఒక కంపెనీ పెడుతుంది, ఒక ట్రావెల్ సైట్ అనేది, దానికి నువ్వు ఆ డొమైన్ నేమ్ తెచ్చుకుంటావు. అయానా. ఈ అయానా ఏంటంటే ఇంటర్నెట్ అసైన్ నంబర్ అథారిటీ. ఈ వీడ్ ఏం చేస్తారు, ఈ అయానా ప్రతి డొమైన్ దాంట్లో ప్రతి డొమైన్ నేమ్ అసైన్ అవుతుంది. ఇప్పుడు google.comకి ఒక ఐపీ అడ్రస్, మైక్రోసాఫ్ట్ ఒక ఐపీ అడ్రస్, సిస్కో ఒక ఐపీ అడ్రస్. అలా ప్రతి సైట్ నీకు యూఆర్ఎల్ లాగా రావాలంటే అయానా ఇదే రెగ్యులేటర్. దీనికి సంబంధిస్తే మనకి ఒక డొమైన్ నేమ్ రిజిస్టర్డ్ విత్ ఐపీ అడ్రస్. దీంట్లో మనకి గోల్డెన్ డొమైన్ నేమ్స్, మనకి టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ ఏంటంటే .com అంటే ఇది కమర్షియల్ పర్పస్. .in ఇది ఓన్లీ ఇండియాలోనే పనిచేస్తుంది. ఒకటి .edu ఇది ఎడ్యుకేషన్. ఒకటి .org ఇది ఆర్గనైజేషన్.
ఇలాగా నంబర్ ఆఫ్ డొమైన్స్ అనేవి. ఇందులో ఈ డొమైన్ నేమ్స్ ఎవడిస్తాడు అని చెప్పి అడిగాను. కాకపోతే ఈ ఇప్పుడు మనం ఇదనేది నేను ఒక ట్రావెల్ సైట్ చేయాలి. దానికి డొమైన్ రిజిస్టర్. ఇది నా డొమైన్. ఇది ఒక డొమైన్. ఇక్కడ ఏముంది? సైట్ కాంట్రిబ్యూట్ అంటే లేదు. దీన్ని మనం ఎక్కడి నుంచి కొనుక్కోవాలి అంటే కొన్ని బ్రోకర్స్ ఉంటారు. ఆ బ్రోకర్లో వీడొక GoDaddy. సెర్చ్ అని కొడితే ఇది నాకు ఈ డొమైన్ నేమ్ అవైలబుల్గా ఉంది. ఇది ఎంతకు వస్తుంది? నాకు 599 రూపీస్. ఇది కూడా ఇది ఓన్లీ 1 yearకి మాత్రమే. తర్వాత నేను మళ్ళీ రెన్యువల్ చేసుకున్నాను. ఇవి .com కాకుండా నాకు .net ఉంది, .info ఉంది, .store ఉంది, .shop. ఇది ఫస్ట్ ఇయర్కి నాకు ఇది 1500 వస్తుంది. 1500 ఇచ్చేయండి. ఇలా వీడొక బ్రోకర్. వీడు నాకు చూడు co.inకి నాకు 1 రూపీకి నాకు వచ్చేస్తుంది. ఇది లైవ్కి 177 రూపీస్ 177 రూపీస్ వస్తుంది. ఇలా నంబర్ ఆఫ్ డొమైన్స్ అనేది నువ్వు చేసుకొని మీరు అది అయిపోయిన అసైన్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ ఫర్ డొమైన్ నేమ్. ఇదేమి వెబ్సైట్ని బిల్డప్ చేయడం, వెబ్సైట్ని ఇంటిగ్రేట్ చేయడం. ఓన్లీ మీకు డొమైన్ నేమ్ మాత్రమే మీకు తీసుకోవడానికి. అలాగే ఈడొక్కడనే కాదు, ఇంకా బోల్డ్ మంది. GoDaddy ఒక్కడనే కాదు, నేమ్ చీప్ ఒకటి ఉంటుంది. నేమ్ చీప్ వీళ్ళందరూ డిఫరెంట్ వీళ్ళమాట ప్రొవైడర్స్, డిఫరెంట్ డొమైన్ ప్రొవైడర్. అంటే వీళ్ళొక బ్రోకర్. అలాగే హోస్టింగర్ అని, బిగ్ రాక్స్ అని ఉంటాయి. వీళ్ళంతా ఏం చేస్తారు అంటే వీళ్ళు మనకి డొమైన్ నేమ్స్ అనేవి ఇస్తారు. ఎవరెవరు ఉంటారు డొమైన్ నేమ్స్కి? GoDaddyలో వచ్చు, GoDaddyలో చూసుకోవచ్చు. నేమ్ చీప్, తర్వాత బిగ్ రాక్స్, హోస్టింగ్. ఇవన్నీ డొమైన్ నేమ్స్. వీటి ద్వారా మనం బై చేయవచ్చు.